ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. గడిచిన వారం చాలామంది నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ వచ్చినారు. మా చెల్లుండేది ఆకువీడు, నేనుండేదేమో సామర్లకోటలోని. అయినా కానీ అలాగూ నా ఫోన్ చేసి అభినందనలు తెలియజేసినటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎంతమంది ప్రజలు నిజంగా వీక్షిస్తున్నారు, అలానే వాటిని అర్థం చేసుకుంటున్నారు, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని వారు తీసుకుంటున్నారు. ఇది నాకు అర్థమవుతుంది. సో ఐ రియల్లీ బ్లెస్ యూ ఆల్ అండి. మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. మరి ముఖ్యంగా వయసులో పెద్దవారు ఉండినటువంటి వారు, 50 పైబడినటువంటి వారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కాకపోతే ఒకవేళ ఈ రోజుల్లో నేను అడ్రస్ ఏదో చెప్పినంత మాత్రాన్ని మీరు ఉత్తరాలు ఏదో రాస్తారనే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో నేను గమనిస్తున్నప్పుడు అంత పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకేం పనిచేయట్లేదు. ఉత్తరాల ద్వారా కార్డు కానీ, ఇన్లాండ్ లెటర్ కానీ ఇలాంటివి అడపదడప ఏదో కొద్దిమంది పెద్దవాళ్ళు అయినటువంటి వారు ఇంటికి ఏదైనా కాగితం రప్పించుకొని వాళ్ళు దాన్ని ఉత్తరం కింద రాసి వాళ్ళు పంపిస్తున్నారు. కాదు, కొంతమంది వాళ్ళ అడ్రస్ రాయట్లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చినటువంటి ఒక దేవుడు, దేవుడు మనలను ఆశీర్వదించినటువంటి ఒక దేవుడు. కనుక ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తున్నా. మీరు కూడా నా సహోదరిలేనండి. నేను మిమ్మల్ని ఒక చెల్లిగా, ఒక సహోదరిగా, కొంతమంది నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎంతో ప్రేమతో తమ్ముడు గారు అని చెప్పేసి అని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఒక అక్కగా నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నా. అలానే బ్రదర్స్, మీకు కూడా నా నిండైనటువంటి ఒక దీవెనలు తెలియజేస్తున్నా. ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ టైం వచ్చిందనంటే, మీరు నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టే ఏదో ఒక దీవెన మీ కొరకు ఉంది అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. చేతనంటే అలాంటి దీవెన మాటనే కదా ఈ సత్య సువార్తగా నేను మీతో పంచుకోవడానికి. సత్యము అనగా దేవుని యొక్క మాట సత్యం, అది ఎప్పటికీ సత్యంగానే ఉండేటువంటిది. వాస్తవాలు అయితే మారిపోతూ ఉంటాయి కానీ సత్యమైనటువంటిది ఎన్నటికీ మారనటువంటిది. మోరోవర్ సువార్త, ఈ సత్య సువార్త నేను మీతో పంచుకునేది ఒక మంచి మాట ఈరోజు కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేము జిగట మన్ను, నీవు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చాలా కాలం క్రితం ఒక చెల్లి, సహోదరి ప్రేతా జడ్సన్ గారు ప్రేమతో అన్నయ్య అని పిలుచుకొని ఒక అంతర్జాతీయ ప్రసంగికురాలు. అప్పటి రోజుల్లో, ఇప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించున్నారు కనుక ఆమె అనేక దేశాల్లో దేవుని చేత వాడబడుతూ ఉన్నారు. ఆమె రాసిన మొదటి పుస్తకం ఆశీర్వాదాన్ని గురించి, శాపాన్ని గురించినటువంటిది ఒకటి. ఐ థింక్ ఇది 2వ పుస్తకం అనుకుంటాను. కుమ్మరి చేతిలో మంటి పాత్ర అనేటువంటి రీతిగా ఒక పుస్తకాన్ని రాసి ఉన్నారు. అది తర్వాత ఇంగ్లీష్లోంచి మళ్ళీ తెలుగులోనికి అనువాదం చేయడానికి, దాన్ని మళ్ళీ ప్రింటింగ్ వేయించడానికి ఆ బాధ్యత నేను తీసుకొని ఆ రోజుల్లో చేసి ఉన్నాను. చాలా విషయాలు అందులో అనేకమైనటువంటి ఒక పాయింట్స్గా తాను వివరించినటువంటి కుమ్మరి చేతిలో మంటి పాత్ర అనేటువంటిది. యాక్చువల్లీ ఆ పైన మేము ఆ అట్ట మీద వేసినటువంటి ఒక బొమ్మ కూడా మా సామర్లకోటలో ఈ పాత్రలు తయారు చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒరిజినల్గా చేస్తూ ఉంటుండగా ఫోటో తీసి ఆ ఫోటోని ఆ బుక్ మీద వేయటం అనేటువంటి జరిగింది. అది చూస్తున్నప్పుడు అండి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ పాత్ర తయారు చేస్తూ ఉన్నప్పుడు, ఆ కుమ్మరివాడు చేస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి ఒకవేళ కనుక అది పగిలితే దాన్ని మరలా ముద్దగా చేసేసి దానిని తీసుకొని మరలా దాని మీద సారె మీద పెట్టి ఆ కర్రతో దాన్ని గిరగిర తిప్పిన తర్వాత అవి చక్కగా లోపలికి పెట్టి బయటికి పెట్టినప్పుడు ఆ చేతి పెట్టడంలో అది ఎంత దళసరు ఉండాలి, తర్వాత ఎంత చక్కని షేప్ రావాలి, ఆ విధమైన అన్నీ కూడా అందులో చేయబడుతూ ఉంటాయి. ఆ కుమ్మరివాని చేతులలో ఉన్నటువంటి ఒక నిపుణత. ఈరోజు ఈ వచ్చిన విషయం కనుక మనం చూస్తేనండి, దేవునిని కుమ్మరివాడు అని అంటే ఏదో ఒక పని చేసుకునేటువంటి వానికి సంబంధించిన బిరుదని కాదు. అదేంటంటే ఒక కుమ్మరివాడు ఆ పాత్రను ఎలాగనైతే తన చేతులతో దానిని మలిచి చేస్తాడో, ఒకవేళ ఏదైనా పగులు వస్తే, ఒకవేళ ఏదైనా తేడా వస్తే మళ్ళా దాన్ని మట్టి ముద్దగా చేసి మళ్ళా దానిని సారి మీద పెట్టి దానికంటే మించినటువంటి ఘనమైన పాత్రగా ఎలాగున చేస్తూ ఉంటాడో, అలాగున దేవుడైన యెహోవా ఆయన మన విషయంలో చేస్తున్నటువంటిది. హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ అస్, ఆయనే మనలను సృజించి ఉన్నాడు. చాలా కాలం క్రితం నేను డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఒక దైవజనుడు కూడా నేను తర్జుమా చేశాను.
హైదరాబాద్లో ఆయన వచ్చినప్పుడు, ఆయన ఒక యూదుడు ఆయన. సో ఆయన యొక్క వర్తమానాల్ని నేను తర్జుమా చేస్తూ వచ్చినాను. ఆయన మానవ నిర్మాణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా వివరించారండి ఆయన. దట్ వాజ్ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. నాకైతే నా కన్నులు తెరవబడినట్టుగా అనిపించింది అనమాట. అక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఆ ఒక్క మాట తీసుకున్నారండి. 7వ వచనంలో ఉంటుంది 2వ అధ్యాయంలోని, నేల మంటితో నరుని నిర్మించి. వెన్ హీ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్ దట్ వీఆర్ సీయింగ్ నౌ, ఈ రోజున మనం చూస్తున్న ఈ సృష్టిని అంతటినీ గనక మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథం ఏముంటుందనంటే, నోటి మాటతో ఆయన కలుగజేసినట్టున్నది. వెలుగు కలుగు గాక అని పలికారు, వెలుగు కలిగింది. మీది జలములు క్రింది జలములు వేరుపరచబడును గాక అని పలికారు, పైన ఆకాశం మేఘావృతమైనటువంటి ఆకాశం, క్రింద నేల కనబడింది. ఈ నేల మీద మళ్ళీ ఆరిన నేల కనబడును గాక, సముద్రంగా మిగతా నీళ్ళన్నీ కూడా పక్కకు వెళ్ళినట్టుగా ఉండును గాక అని అంటే, మిగతాదంతా సముద్రం అయింది. ఇటు పక్కన ఉన్నటువంటి ఆరిన నేల ఈ రోజున మనం ఉన్నటువంటి ఒక భారతదేశం అనే భూమి, లేక మిగిలినటువంటి దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 5 లేక 6 ఖండాలకు సంబంధించినటువంటి ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఖండములుగా మనం ఉండినటువంటి విషయాలు. ఇవన్నీ దేవుడు తన నోటి మాటతోనే పలికి ఉన్నాడు. చివరికి జీవరాశులను చేసినప్పుడు కూడా దేవుడు ఒట్టి మాటే పలికాడు. తమ తమ జాతి ప్రకారమైనటువంటి ఒక వృక్షములని భూమి మొలిపించునుగా. వాటిలో కూడా ప్రాణం ఉంది, వాటిలో కూడా జీవం అనేటువంటిది ఉంది. అందుకని అవి మొలుస్తూ ఉన్నాయి, పైకి మొలకలెత్తినాయి. ఈలోగా ఎగిరేటువంటి పక్షులు, ప్రాణులు, జీవులు, జంతువులు ఇవన్నీ కూడా కలుగునుగాక అని పలికారు. ఆ మాట ప్రకారంగా జరిగింది. జలచరములు పుట్టునుగాక అని చెప్పేసి పలికారు. ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి ఎన్నెన్ని వేల రకాలైనటువంటి చేపలు, జలచరాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఒక మాట పలుకగా జీవముతో కూడిన చలించువి అవన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నారు. బట్ మానవుణ్ణి సృజించినప్పుడు, ఇన్ అదర్ వర్డ్స్ క్రియేటింగ్ అనే కంటే ఏమంటారంటే మేకింగ్ మ్యాన్, మానవుణ్ణి చేసినప్పుడు, మానవుని నిర్మించినప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, నేల మంటితో నరుని నిర్మించి, ఈ మట్టిని తడిపి, అది తడిగా అయిన తర్వాత దాన్ని ఒక ముద్దగా చేసి, దాని నుంచి ఒక ఆకారం అనేటువంటిది దేవుడి మానవుని కొరకు తయారు చేసి, వాని నాసికా రంధ్రములలో తన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట. అక్కడ డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఆయన వివరిస్తూ ఏమన్నారంటే, ఏమండి దేవుడు నరుని ఎలా చేసుంటాడు అని ప్రశ్న వేస్తే చాలామంది చాలా రకాలుగా జవాబులు ఇచ్చారు. చేత్తో చేసాడని వారు కొంతమంది జవాబులు ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈయన వివరించినటువంటి ఒక మాట ఏమన్నాడంటే, దేవుడు అత్యున్నతమైనటువంటి ఒక సింహాసనాసీనుడైనటువంటి ఒక దేవాతి దేవుడు నరుని చేయడానికి మొదటి విషయం ఏంటంటే, తానున్న స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగొచ్చాడు. అవును కదా, మనల్ని చేయడానికి మరి భూమి మీదకి వస్తేనే కదా చేయాలి. రెండవది, నేల మంటితో నరుని నిర్మించి అన్నప్పుడు ఆ దేవుడు మానవుణ్ణి చేయుట కొరకు ఈ మట్టిని తీయాలి అని అంటే వంగాలి కదా. దేవుడు వంగితేనే కదా. మన నేల మట్టి ఎలా దొరుకుద్దని మనకి, అది పైకి ఇలా రమ్మని దేవుడు పిలిచినటువంటిది కాకుండా ఈ నేల మంటితో నరుని నిర్మించి అన్నప్పుడు ఇదేదో పైన ఎత్తైన స్థలంలో పెట్టుకుని ఓ టేబుల్ మీద పెట్టుకొని చేసినటువంటిది కాదు కదా. పరీక్షలు చదువుకునేటువంటి ఒక పిల్లలకి పరికర్యాలు చేసేటువంటి విషయం ఏదో హాల్ అంటారు దాన్ని. సో అలాంటి హాల్లో అయితే కనుక పోయిన ఒక డెడ్ బాడీని ఒక దాన్ని బల్ల మీద పెడితే వాళ్ళ దగ్గరికి వచ్చి దాన్ని అది ఇది చూసి ఇవన్నీ చేసి వాళ్ళు ఏదో నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ఇట్ డస్ నాట్ లైక్ దట్ కదా. నేల మంటితో తీయాలి, మట్టిలోంచి తీయాలి మానవుని చేయడానికి. సో న్యాచురల్లీ దేవుడు దిగొచ్చాడు, తానున్న స్థానంలోంచి దిగొచ్చాడు. రెండవది, ఈ నరుని కొరకు వంగాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ నేల మంటితో నరుని నిర్మించడానికి కనుక తన చేతులతో నిర్మించినటువంటి ఒక కుమ్మరివాడు ఈ పాత్రను చేసేటప్పుడు సారి మీద పెట్టి ఒంగోని చేస్తాడు. ఒక్కొక్కసారి ఒకవేళ కుదరకపోతే ఆయన కింద కూర్చుని లేక మోకాళ్ళ మీద ఉండి ఆ మట్టిని చక్కగా పిసుకుతాడు దాని అంతను కూడా. సో ఆయన వివరిస్తూ ఏమన్నాడంటే, నరుని చెయ్యడానికి దేవుడు మోకాళ్ళ మీదకు వంగి, మామూలు వంగటం మాత్రమే కాదు, మోకాళ్ళ మీద కొండి ఆ మట్టిని తీసుకొని ఒక ఆకారంగా చేశాడంట. హల్లెలూయా. అబ్బా, ఆ మాటలు అంత గొప్ప దైవజనుడు ఆయన చెప్తుంటే నేను తర్జుమా చేస్తూ మొదట నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. దేవా, నరుని చేయడానికి ఎంతగానో చేసి ఉన్నావునైనా, ఎంతగానో త్యాగం చేసుకుని ఉన్నావునైనా, ఆఫ్టర్ ఆల్ నన్ను చేయడానికి. నేనండి ప్రభులో కూడా రాక మునుపు
నా ఫీలింగ్స్ నేను చాలాసార్లు ఫీల్ అయిపోయేటువంటి ఒక విషయం ఏమనుకునేవాడిని అంటే, నేను ఏదో పొట్టిగా ఉన్నాను అనుకునేవాడిని. నేనేం పొట్టి కాదండి ఓయ్. మళ్ళీ మీరు ఎప్పుడైనా కనుక ఫోన్ చేసినప్పుడు ఏమండి పొట్టిగా ఉన్న సువార్తరాజు గారు అన్నారంటే ఊరుకోరు మరి. మీరు అనరు, మీరు ఎందుకంటే నన్ను చాలా ప్రేమిస్తున్నారు. మీరు ఒకవేళ మనసులో మీరు పొట్టిగా ఉంటాడు సువార్తరాజు గారు అని అనుకున్నా బయటకు మాత్రం అనరులే. మీరు మంచివాళ్ళు. కానీ నేను అనుకున్నా అలాగా. ఏం చేద్దానంటే చాలామంది పొడుగాటు వాళ్ళు నా పక్కన నడుస్తున్నప్పుడు, నా స్నేహితులు ఎవరైనా కాస్త పొడుగ్గా ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని వీళ్ళ అమ్మ అమ్మోనియా తినటదే, అందుకని వీడు ఎంత పొడుగైపోయాడు అని నేను ఇలాగా సరదాగా అనుకుంటుండేవాడిని. కానీ నిజానికి తర్వాతకు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకు ఇచ్చిన హైటు నా దేవుడు నన్ను చేసినటువంటి ఒక హైటు. నేను ఇప్పుడు 5 అడుగుల 2 అంగుళాలు అండి. విచిత్రమైన తెలుసా స్నేహితులారా, నేను అనుకున్నా పెళ్ళైన తర్వాత నేను ఏమన్నా ఇంకా ఎత్తుగా అయిపోతానేమో అనుకున్నాను. మా ఆవిడ గారు నాకు మంచి భోజనం పెడుతుంది, అప్పుడు నేను చాలా హైట్ అయిపోతా, లావ్ అయిపోతా అనుకున్నాను. కానీ ఏం లేదు, మంచి భోజనం పెట్టింది కనుకనే పెళ్ళికి ఎంత హైట్ ఉన్నాను, ఇప్పుడు అంతే హైట్ ఉన్నా. పెళ్ళికి ఎంత లావు ఉన్నాను, ఇప్పుడు అంతే మంచిగా దేవుడు మంచి పర్సనాలిటీగా నాకు ఇచ్చినాడు. ఈరోజు నా దేవుల్లో నేను ఆనందిస్తున్న విషయం ఏంటంటే, నా దేవుడు నన్ను ఈ రూపంలో నన్ను చేసి ఉన్నాడు. నా దేవుడు నాకు ఈ ఆకారాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఈరోజు నాకు ఉన్నటువంటి ఒక రంగు, నాకు ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తానంటే, చిన్నప్పుడు అనుకునేవాడిని అనమాట. నేనేమని ఫీల్ అయిపోయానంటే, మా అన్నయ్య తెల్లగా ఉన్నాడు చక్కగాను, మా తమ్ముడు మంచిగా తెల్లగా ఉన్నాడు, మా చెల్లి కూడా చాలా తెల్లగా ఉంది, నేను ఒక్కడిని అందరికంటే నలుపు వచ్చాను. ఇంకా అప్పుడు రోజుల్లో నేను తిట్టుకునేది ఏంటంటే, మా అమ్మగారు రంగు వేసుకొచ్చారు వాళ్ళు ముగ్గురు కూడాను, నేనేం మా నాన్నగారు రంగు వేసుకొచ్చారు అని చెప్పేసి అని బాధపడిపోతాను. మా నాన్నగారు కొంచెం నలుపు, మా అమ్మగారు కొంచెం ఎరుపు. అందుచేత మా అమ్మగారిని బట్టి వాళ్ళందరూ తెల్లగా పుట్టారు, నేనేమో నల్లగా పుట్టాను అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటి తెలుసండి, ఇలా మేము ముందుకు వచ్చానా, కెమెరా ముందు ఇలా మాట్లాడుతున్నానా, ఏం చక్కగా కనబడుతున్నాను, అవునా కదా? మీరు అనుకున్నారు మేకప్ వేసుకున్నట్టున్నారు సువార్తరాజు గారు, అందుకని చక్కగా కనబడుతున్నారు. మేకప్ లేకపోయినా, ఏమాత్రం పౌడర్ రాసుకోకపోయినా, మామూలుగా ఉన్న ఫోటో తీసుకుంటే బాగానే ఉంటానండి. నేను బాగున్నానండి, నేను నమ్ముతున్నాను. నేను మంచిగా అందంగా ఉన్నానని నేను నమ్ముతున్నాను. మంచి పర్సనాలిటీ అని నేను నమ్ముతున్నాను. నా హెయిర్ స్టైల్ కూడా సూపర్ హెయిర్ స్టైల్ అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అన్ని విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకనంటే నేను కాదండి బాబు, నా దేవుడు నన్ను చేశాడు ఇలాగా. నా దేవుడు చేసింది ఏదైనా పర్ఫెక్ట్, అందులో ఇంకా అనుమానం అనేటువంటిది లేదు. మనం ఫీల్ అయిపోతాం, ఎందుకు ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకు ఫీల్ అయ్యి నేను ఇంకొకరు నాకంటే పొడుగున్న వాళ్ళని చూసి నేను పొట్టుకున్నాను అనుకున్నా, ఇంకొకరు నాకంటే రంగున్న మా తమ్ముడిని, మా చెల్లిని, మా అన్నయ్యని చూసి నేను రంగు తక్కువ ఉన్నాను అని చెప్పేసాను అనుకున్నా, ఇంకొకరు జుట్టు బాగుందని చూసుకొని నా జుట్టు అప్పుడు బాగలేదని చిన్నప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు మాత్రం సూపర్ అండి, వెనకాల నుంచి చూసుకోండి ఈయన సువార్తరాజు గారు, ఎందుకంటే ఆయన జుట్టే తెలిసిపోతుందని చెప్పేసాను. అంత గుర్తింపు ఈరోజు నా జుట్టు కలిగి. ఇక్కడే కాదు స్నేహితులారా, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉంటాను కదండి, ఇజ్రాయెల్ దేశంలోని, ఐగుప్తు దేశంలోని, జోర్డాన్ దేశంలో కూడా వాళ్ళందరూ చూసేది నా జుట్టే. వాళ్ళు నన్ను అడుగుతారు, ఇది నిజంగా ఒరిజినల్ జుట్టేనే విగ్గాను, రండి ఇప్పుడు మీకు కూడా కావాలంటే లాగా చూపిస్తా, ఏమైనా ఒకవేళ విగ్గామనుకోరు. కాదు, ఇప్పటికే ఇంకా కొంతమందికి అనుమానమే, విగ్గేమో ఏదైనా విగ్గు పెట్టుకున్నారేమో అని. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి అందమైన విషయాలు నేనంట, నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. ఎందుకంటే ఆయన నన్ను ఈ రీతిగా చేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు, ఆయన నేల మీదకు వంగి ఉన్నాడు, ఆయన నేల మీదకు మోకరించి ఉన్నాడు, ఆయన తన చేతులకి బురద అయ్యేటట్టుగా బురద చేసుకున్నాడు, ఆయన అలాగున నన్ను ఈ చక్కని రూపంలోనే చేసినాడు. ఐ థ్యాంక్ మై లార్డ్ ఫర్ మేకింగ్ మీ లైక్ దిస్. నన్ను ఈ రీతిగా చేసినందుకు నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నా. నేను ఎప్పుడు కూడా రుణస్తునే ఉంటానంట. నేను ఇలా మాట్లాడుతానంటే కొంతమంది మాత్రం మీరు ఇంకా ఫీల్ అవుతూ ఉన్నారు కదా, నేను ఎందుకు పొట్టిగా ఉన్నాను, నేను ఎందుకు రంగు ఇలా లేకుండా ఉన్నాను, నేను ఎందుకు నా ముక్కు వంకరగా ఉంది, నాకు జుట్టు సరైన జుట్టు లేదు, నా నడుము సరైనటువంటి నడుము లేదు, ఇలాంటివి అనుకొని ఒక్కొక్కసారి మనం శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటాం, మనం తిట్టుకుంటూ ఉంటాం, మన మీద మనమే నేరస్థాపన చేసుకుంటూ ఉంటాం. నాకు తెలుసండి ఓయ్, ఈరోజు నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు. బహుశా ఒక వ్యక్తి మీరు అలాగ అనుకుంటున్నారు కాదు, నల్లగా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాదు, నేను ఇంత నల్లగా ఉన్నాను అందుకని సరైన సంబంధం రావట్లేదని చెప్పేసి అని అనుకుంటున్నారు కాదు, మా ఇంటికి నల్లటోళ్ళు వచ్చారని చెప్పేసి అని అనుకుంటున్నారు కాదు. బహుశా మీ కోడలో లేకపోతే మీ యొక్క అల్లుడు గారో ఏదో కాస్త నలుపు రంగు ఉన్నంత మాత్రాన్ని మీరు ఇంకా ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి అన్నారు నల్లటోళ్ళు వచ్చారండి, నల్ల పొన్ను మళ్ళీ మార్చడానికి కుట్టినే కాకా పొడిపోయింది ఇదంతాను, మళ్ళీ కోడల్ని జాగ్రత్తగా మబ్బు చేసుకోవడానికి నల్ల పొన్ను అని తమిళ్లో అంటున్నానమ్మా, నువ్వు మంచిదానివని అంటున్నావమ్మా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. డోంట్ వర్రీ, ఈరోజు నేను చెప్తున్నాను వినండి, మీరు అలా చేయబడింది దేవుడు మిమ్ములను చేసి ఉన్నాడు, తన స్వరూపములో తన పోలికలో మనలను చేసినాడు. నెవర్ ఎవర్ రిగ్రెట్ ఫర్ వాట్ యు ఆర్.
నీవేమై ఉన్నావో ఆ విధంగా చేయబడినటువంటి ఒక విధానానికి ఎప్పటికి కూడా నువ్వు దయచేసి విచారించవద్దు అని ఈరోజు నేను మీకు చెప్తున్నా. నేను చూస్తానంటే ఒక వ్యక్తి నాకు కనబడుతున్నారు. వయసులో మీరు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు, అన్నీ అయిపోయినాయి, మ్యారేజ్ అయిపోయింది, లేకపోతే అంతా సెటిల్ అయిపోయారు. ఇప్పటికింకా మీ ఫీలింగ్ ఏంటో మేకప్ చేసుకోవడానికి, ఏంటో సర్దుబాటు చేసుకోవడానికి. నేను ఇజ్రాయెల్ దేశం తీసుకుని వెళ్ళేటప్పుడు మా బార్డర్ దాటడానికి మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ. మేము అటు జోర్డాన్ దేశంలో చూస్తున్నా, ఇటు ఈజిప్ట్ దేశం నుంచి వెళుతున్నా, నాతో పాటు వచ్చేటువంటి వాళ్ళని ముందుగానే సిద్ధం చేస్తూ ఉంటా. ఆ ముందులో నేను చెప్తున్నాను, అమ్మా రేపటి దినాన్ని మీరు వచ్చేటప్పుడు అమ్మా సహోదరులు అక్కడ పీప్ అనే శబ్దం రాకూడదురా, మెటల్ డిటెక్టర్ అనేటువంటి గుమ్మ ఉంటుంది, దానిలో నుంచి మనం వెళ్ళేటప్పుడు పీప్ అనే శబ్దం రాకూడదు. అందుచేత మీ జుట్టుకి క్లిప్పులు పెట్టుకోకండి, దానిలో ఇనపది ఉంటుంది. మీకు ఒకవేళ మెడలో ఉన్నటువంటివి, లేకపోతే మీకు ఉన్నటువంటి చెవులకు ఉన్నటువంటివి, మీ చేతులకు ఉన్నటువంటివి, వీటిలో ఒకవేళ బంగారం అయితే పర్లేదేమో కానీ, బట్ అందులో ఏదైనా మెటల్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక అది పీప్ శబ్దం చేస్తుంది. కనుక ఎందుకైనా మంచిది అక్కడ మళ్ళీ బంగారు బొంగరాలు తీసి అక్కడ బంగారు గాజులు తీసి ఇలా చేసేదానికంటే ముందే అన్నీ తీసేసుకోండి, మెడలో ఉన్నాయన్నీ కూడా తీసేసేయండి అని చెప్పేసానంటే, ఒక రోజున ఒక ఆయన మాట్లాడుతున్నారు, అయ్యా నాకు పెళ్ళి ఎంత కాలం అయిందండి, ఇప్పటికీ మా ఆవిడని ఎలాగున్నా పెంతుకొస్తులాగా చేసేసారు కదండి బాబు అన్నాడు ఆయన. ఏనాయనా అంటే మొత్తం కూడా తీసేసుకుంది ఆవిడ, మంగళసూత్రం కూడా లేకుండా తీసేసుకుంది. అప్పుడు నేనన్నా, అయ్యా అసలైన అందం ఆవిడలో కనబడుతుంది చూడరాదు అని చెప్పేసి ఒక్కటే నవ్వు వాళ్ళందరూ. ఇప్పుడండి చక్కగా అందంగా కనబడుతుంది, పెట్టుడి అన్నీ పెట్టుకొని అప్పుడు అందమే ఉందండి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అందం అండి. కానీ ఇప్పుడు దేవుడు తయారు చేసినటువంటి అందం, నీ భార్యను చూసుకోండి ఎంత అందంగా కనబడుతుంది ఈసారి. ఆ దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఒక విధానంగా మీరు చూసి ఆనందిద్దరుగా అని చెప్పేసానంటే అందరూ ఒక్కసారిగా పక్కువ నవ్వారు. కానీ ఈరోజు నేను చెప్తున్నానండి, నిజంగానేనండి, దేవుడు మనల్ని ఒక మంచి రూపంలో చేసినాడు. నీకున్న రూపం ఎవరికి లేదు, నీకున్నటువంటి ఆకారం ఎవరికీ లేదు. సాధారణంగా మన లోకంలో ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం, ఏంటంటే మనిషి లాంటి మనుషులు పోలికలు ఉండినటువంటి వారు 7 ఉంటారని. ఒకవేళ 7 నాకులాగా అన్నట్టుగా ఉన్నప్పటికీ, నాకులాంటి ముఖము, నాకులాంటి కళ్ళు, నాకులాంటి ముక్కు, తప్పడు ముక్కు, నాకులాంటి ముక్కు ఒకవేళ ఈ రీతిగా ఒకవేళ కనబడుతున్నప్పటికీ, కంప్యూటర్ ఏమంటుందంటే నాకున్న ఫింగర్ ప్రింట్స్ ఇంకెవరికి లేవంట, నాకున్న ఫింగర్ ప్రింట్స్ అవి నావే. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో కూడా, కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నప్పటికైనా సరే ఇదే ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి మరి ఒక వ్యక్తిగా లేకుండా దేవుడు నన్ను చేసినాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ క్రియేటింగ్ మీ లైక్ దిస్. నన్ను ఇలా సృజించినందుకు ఆ దేవునికి నేను కోటి స్తుతులు నేను చెల్లించుకుంటున్నా. నేను అనుకున్నాను తప్ప నా దేవుడు నన్ను పొట్టోడని పిలవలే. నా దేవుడు నన్ను చేసినప్పుడు నన్ను ఎలా చేయాలనుకున్నాడో ఆ ప్రకారంగా నా దేవుడు నన్ను చేశాడు. తర్వాత నేను తెలుసుకున్నా, నిజంగా చెప్పాలంటే ఈ హైట్ కొంచెం కొరసగా ఉన్నందు చేతనే తర్జుమాలు చేసేటప్పుడు అందరి దగ్గర కూడా నేను చాలా కంఫర్టబుల్గా ఉండేవాడిని. ఎందుచేతనంటే వాళ్ళు నాకంటే 2-3 అంగుళాల హైటు, లేకపోతే నాకంటే ఇంకా కొంచెం హైట్లో ఉన్నారు కనుక తర్జుమా చేసేప్పుడు మాకంటే కొంచెం కిందకు ఉండేసరికల్లా వాళ్ళకి ఎంత హాయో. ఎందుచేతనంటే ఇప్పుడు తర్జుమా చేసి నేను వాళ్ళకంటే వయసులో పెద్దవాడినై ఉండొచ్చు, సీనియర్ మోస్ట్ సేవకుడినై ఉండొచ్చు, వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళ ఉండి ఉండొచ్చు, అయినప్పటికీ వాళ్ళకంటే కాస్త కురసగా కాస్త ఉండేసరి కదా తర్జుమా చేసినాడు మాకంటే కొంచెం కింద కొన్నాడులే అని చెప్పేసి కంఫర్టబుల్, నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు కూడా హాయిగాను. ఈరోజు నేను నాకున్న ఈ హైట్ని బట్టి చాలా చోట్ల నేను వెరీ సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటా, చాలా హాయిగా నేను వెళ్ళిపోతూ ఉంటాను. నేనేం కష్టపడాల్సినటువంటి పని లేకుండా నేను వెళుతూ ఉంటాను. ఈరోజు అందుకేనండి బాబు నేను చెప్తా, దేవుడు నన్ను చేశాడు, దేవుని చేతులు నన్ను చేసి ఉన్నవి, పర్ఫెక్ట్ క్రియేషన్, పరిపూర్ణమైన రీతిలో, చక్కనైన రీతిలో. ఈరోజు నీ దేవుని యొక్క వాక్యం అంటే అంటే మీ దేహముతో మీరు దేవునిని మహిమపరచండి, మీ యొక్క దేహంతో దేవునిని మహిమపరచండి. ఈ ఆకారం దేవుడు నాకు ఇచ్చినటువంటిది, నా అవయవ నిర్మాణం ఆ దేవుడు నిర్మించినటువంటిది. బైబిల్ గ్రంథంలో నేను సాధారణంగా చిన్న బిడ్డల విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలోనే కానీ, లేక మిగిలినటువంటి ఒక వచనాల్లో కీర్తన గ్రంథం 139వ కీర్తనలోనే కానీ, వీటిలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపించక మునుపే, అనగా రూపించిన వాడు ఆ దేవుడే. మన అవయవ నిర్మాణము చేసినటువంటి వాడు ఆ దేవాతి దేవుడే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఎముకలు ఎదిగింప చేసినటువంటి వాడు ఆ దేవాతి దేవుడే. కీర్తనల గ్రంథంలో కనుక మనం చూస్తే ఆ తల్లి గర్భములో నుంచి మనల్ని బయటికి తీసినటువంటి వాడు కూడా ఆ దేవాతి దేవుడే. హౌ కెన్ ఐ డేర్ టు బ్లేమ్ మై గాడ్ వెన్ హీ హెస్ క్రియేటెడ్ మీ లైక్ దిస్? నా దేవుడు నన్ను ఈ రీతిగా సృజించినప్పుడు నేను అందంగా లేను, నేను రంగు లేను, నేను ఆలకలాగా లేను, నేను ఎలకలాగా లేనని వాళ్ళ మీద వీళ్ళ మీద కంపేర్ చేసుకొని నా దేవుణ్ణి నేను నిందించడం ఎంత తప్పండి, ఎంత పాపమండి. ఫ్రెండ్స్,
ఈ రోజున బహుశా మీలో కూడా ఒకరు బహుశా మీరు ఉన్నటువంటి ఒక రూపాన్ని బట్టి మీరు నింద వేసుకుంటూ ఉన్నారు కాదు, మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకుంటూ ఉన్నారు కాదు, మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉన్నారు కాదు. ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుని చేతులు చేసినటువంటి కార్యం ఏంటంటే నిన్నుగా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినాయి. నిన్నుగా దేవుడు తన చేతులతో మనం సృజించాడు. మనను సృజించడానికి ఆయన తానున్న స్థలాన్ని విడిచిపెట్టి మన కొరకు భూమి మీదకి దిగివచ్చినాడు. నన్ను ఈ రీతిగా సృజించడానికి నేల మీదకి ఆయన వంగి తన చేతులు బురదలైనా ఆ చేతులు బురద చేసుకొని నన్ను ఒక ఆకారాన్ని చేసి తన ఊపిరి ఆయన నాలోనికి ఊది ఉన్నాడు. అబ్బా, ఎంత విలువైనటువంటి జీవితం నా కొరకు చేసింది. ఇలాగ ఒక మాట అంటాను, అర్థం చేసుకోండి. ఏం జరిగింది అని అంటే, ఎంత మంచిగా దేవుని చేత మనం చేయబడినప్పటికీ మన ఆలోచనలో మనం వేరుగా ఆలోచన చేసి మనకు మనం ఫీల్ అయిపోయి, నేను పొట్టిగా ఉన్నాను, నేను రంగు లేకుండా ఉన్నాను, నేను అందంగా లేకుండా ఉన్నాను, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను, నేను ముక్కు సరి చేసుకుంటాను, నా కళ్ళు సరి చేసుకుంటాను, నా చర్మం సరి చేసుకుంటాను, ఏవేవో అనుకొని మనం నానా రకాల తిప్పలు పడి ఉన్నదాన్ని మనం పోగొట్టుకొని ఉన్నాం. అందుకని ఆ దేవాతి దేవుడు మానవుడిగా రెండవసారి మరలా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఈసారి బురద చేసుకుంటాం కాదు, ఈసారి తన చేతులు రక్తసిక్తం చేసుకుని ఉన్నాడు. ఈసారి ఆ చేతులు శిలోం రాని మీదకి వేలాడదీసి ఉన్నాడు. ఆ చేతులలో మేకులు దిగ్గొట్టబడినప్పుడు ఆ చేతుల్లో నుంచి కారినటువంటి రక్తముతో మనల్ని, మన యొక్క హృదయాన్ని, మన మనస్సును శుద్ధి చేసి ఆయన తన బిడ్డలనుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈసారి నేనంటాను స్నేహితులారా, మంటితో చేయబడినటువంటి మానవులు మాత్రమే కాదండి, తన రక్తముతో మనల్ని తడిపి, తన రక్తముతో మనల్ని కడిగి, తన రక్తముతో మనల్ని పవిత్రపరిచి, ఆ రక్తముతో మనల్ని శుద్ధి చేసి ఈసారి ఏమన్నాడంటే, నా రక్తాన్ని నీకు ఇచ్చాను గనక, నా ఆత్మ నీలోనికి ఊది ఉన్నాను గనక నీవు నా కుమారుడివి అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం నా ప్రియమైన స్నేహితులారా, ఎంత గొప్ప భాగ్యం కదా మన యొక్క జీవితంలోని. నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఈ గొల్గోతా అనేటువంటి ఒక కొండ దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు మేము లాట్స్ ఆఫ్ ఇస్తాం. ప్రభు సంస్కార ఆరాధనలో మేము నడిపిస్తాం. వారందరికీ ఆ రొట్టె ద్రాక్షారసం అనేటువంటిది మేము ఇవ్వటం జరుగుతుంది. ఆ రక్తాన్ని ఇచ్చేటప్పుడు నేను అది చెప్తా, యేసు రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఒకవేళ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి భూమి మీద తయారు చేయబడినటువంటి యొక్క కులాలు, మతాలు అనేటువంటివి ఇలాంటివి తీసుకొని, నేను ఫలానా కులానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా మతానికి సంబంధించిన వాడిని, మాది అగ్రవర్ణం, మాది ఆ కులం, మాది ఈ కులం అని చెప్పేసి అని కులాలతో మనం కొట్లాడుకుంటాం రా. కానీ ఈ రోజున యేసు రక్తం మనలోనికి వచ్చిన తర్వాత ఇక మన కులంతో సంబంధం లేదు, మన యొక్క వర్గంతో, వర్ణంతో సంబంధం లేదు, లేక మన మతాలతో కాదు సంబంధించింది, మనమందరం దేవుని పిల్లలం, దేవుని యొక్క కుమారులం. ఇది నేను అక్కడ నేర్పించే విధానం. బెత్లెహేంలో చెప్తాను, యేసు ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు మనందరినీ తన పిల్లలుగా చేయడానికి. యేసు ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు మనందరినీ తన కుమారులనుగా మనల్ని పిలవడానికి. ఈరోజు నేను చెప్తా, మీరు, నేను, మనమందరము కూడా దేవుని పోలికలో, దేవుని చేతులతో చేయబడిన దేవుని కుమారులమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నాం. వాట్ ఏ ప్రివిలేజ్ అండి. ఏమండి, నెవర్ రిగ్రెట్. అమ్మ మీకే నేను చెప్తున్నాను, బ్రదర్ మీకు కూడా నేను చెప్తున్నాను. ఊరికే దూకొని బహుశా వాళ్ళకి జుట్టు ఉంది, నాకు జుట్టు లేదని ఒకవేళ మీరు అనుకున్నారేమో కదా. ఒక బ్రదర్ ఒకవేళ మీరు ఇలాగ అనుకున్నారు, నా జుట్టు అంతా ఊడిపోయిందండి, బాల్ హెడ్ వచ్చిందండి, ఏంటో నాకు అసలు దువ్వుకోవడానికి లేకుండా అయిపోయిందని ఒక్కొక్కసారి ఊరికే ఫీల్ అయిపోతూ ఉన్నారు. వయసు చిన్నదే కానీ జుట్టు ఊడిపోయినది చేత బహుశా ఎవరన్నా ఏమని అనుకుంటారు, పెళ్లి కూడా ఒకవేళ ఎవరన్నా ఏమని అనుకుంటారు, ఇలాంటి ఫీలింగ్స్ మనం పెట్టుకున్నాడు. డోంట్ వర్రీ అండి. వెన్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ విత్ హీస్ హ్యాండ్స్, బై హీస్ హ్యాండ్స్, తన చేతులతో దేవుడు నిన్ను సృజించినప్పుడు నిన్ను ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా చేస్తున్నాడు. నీకున్న పర్ఫెక్ట్ పర్సనాలిటీతో మనం దేవునిని గణపరుస్తాం, దేవుని కొరకు మనం జీవిద్దాం, దేవుని మహిమ కొరకు మనం జీవిద్దాం. డోంట్ థింక్ అబౌట్ ద ఒపీనియన్ ఆఫ్ అదర్స్. ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది ఆలోచన చేయవద్దు. ఇతరులు నిన్ను గురించి ఏమని ఆలోచిస్తున్నారో ఇది ఆలోచన చేయవద్దు. ఒకవేళ మనం పొట్టిగా ఉన్నా, ఒకవేళ మనం మరీ పొడవైపోయి ఉన్నా, ఒకవేళ రంగు తక్కువై ఉన్నా, చక్కని రంగులో ఉన్నా, ఒకవేళ నా మాటలు వింటున్న ఎవరైనా ఒకరు ఒకవేళ అంగవైకల్యము కలిగినటువంటి ఒక స్థితిలో ఉన్నా, ఒకవేళ ఏదన్నా అవయవ లోపం అనేటువంటిది మీలో ఉన్నప్పటికీ, ఈరోజు నేను చెప్తున్నా, దేవుని పర్ఫెక్ట్ సృష్టిగా మీరు భావించి ఆ ఉన్న స్థితిలోనే ఉండి దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. ఎంత హాయిగా ఉంటుందో, మనకి ఎంత తృప్తిగా ఉంటుందో మీకు మీరే చూద్దరు. కానీ అలాగున మీరు దేవునిలో ఆనందించాలని కోరుకుంటూ, ఆయన చేతులతో చేయబడినటువంటి ఒక సృష్టిగా మిమ్మల్ని నేను అభినందిస్తూ, మీరు, నేను, మనం కలిగినటువంటి ఒక విషయంలో మనకి ఇచ్చినటువంటి దానితో దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటూ, దేవా నాకు
చేతులు ఇచ్చి ఉన్నావు, నాకు ఈ అవయవాలు ఇచ్చి ఉన్నావు, నన్ను ఈ రీతిగా నువ్వు నిర్మించి ఉన్నావు, ఇది నీవు నిర్మించిన విషయం కనుక నీకే స్తుతులని చెప్పి ఆయన యందు ఆనందిస్తూ ఉండండి. మీ యొక్క దేహంతో, మీ యొక్క జీవితంతో, మీ యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వంతో మీరు దేవునిని మహిమపరిచిన వారు అవుతున్నారు. ఆయన చేతులు మిమ్ములను సృజించి ఉన్నవి. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ చేతులే మమ్మల్ని సృజించి ఉన్నవని నీ వాక్యం సెలవిస్తుంది. నాన్న, మేము జిగటమన్ను లాంటి వాళ్ళం, మీరు మా కుమ్మరి లాంటి వారు. నాన్న, మీ చేతి యొక్క పని అయి మేము ఉండి ఉన్నాం. నాయన, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. కాకపోతే ఒకరు కాస్త బాగున్నట్టుగా పోల్చుకుంటున్నాం, వీరు బాగోలేదని మేము పోల్చుకుంటున్నాం. అందుచేత మా జీవితాల్లో మేము కృంగిపోతున్న స్థితిలోకి వస్తున్నాం. ఒక వ్యక్తి నాయన ఈ రోజుని తనకున్న పర్సనాలిటీని బట్టి ఒకళ్ళు కృంగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారేమో, తనకున్న లోపాన్ని బట్టి ఒకళ్ళు కృంగిన స్థితిలో ఉండి ఉన్నారేమో. ఎందుకు నాకే ఇలా జరగాలి, ఎందుకు మా ఇంటిలో ఇలాంటి బిడ్డ పుట్టాలి, ఎందుకు ఇలాంటి అవయవం లేనటువంటి పరిస్థితులు ఉండాలి, ఎందుకు ఇలాంటి ఆకారంతో మేము ఉండాలని ఇది మా ప్రశ్న. కానీ ఈ రోజున మేము తెలుసుకున్న సత్యం ఏంటంటే మీరు మమ్మల్ని చేసి ఉన్నారు. మమ్మల్ని తయారు చేసిన విధానంలో మీరు పర్ఫెక్ట్గానే చేసి ఉన్నారని మేము నమ్ముతున్నాం. నాయన, మీరు చేసింది మంచిది అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీ చేతులు మమ్మల్ని నిర్మించినటువంటిది, మీ చేతులలో మేము నిర్మించబడి ఉన్నాం. మా అవయవ నిర్మాణం కానీ, మా రూపము కానీ, మా ఆకారము కానీ, మాకున్న సమస్తము కూడా మీరు నిర్మించారు కనుక మీకే మా చేతులెత్తి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక మీదట ఈ నా మాటలు వింటున్న వీరు, నేను, మేమందరం కూడా మా కలిగిన పర్సనాలిటీతో నిన్ను మహిమపరిచే భాగ్యం నీ బిడలమైన మాకు దయచేయమని, మీ చేతులతో చేయబడిన వారముగా మిమ్మల్ని నిందించకుండా, మమ్మల్ని మేము శపించుకోకుండా మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును, మరి ముఖ్యంగా ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరం దేవుని పరిపూర్ణమైన సృష్టముగా దేవుని స్తుతించున్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నారు. మీకున్నటువంటి పరిస్థితితో, మీ వ్యక్తిత్వంతో దేవునిని మహిమపరచండి, దేవుని కొరకు జీవించండి, దేవునికి మీ కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. నెవర్ గ్రంబుల్, నెవర్ మర్మర్. సనగొద్దు, గొనగొద్దు, దేవునికి స్తుత్యాగమే చెల్లిద్దాం. దేవుడు మనకి చక్కని ఆకారాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఒకవేళ ఇంకా మీకు ఏదైనా ధైర్యం కావాలని అనుకుంటే, ఇంకా మీకు ఏదైనా ఒక ప్రోత్సాహం కావాలనుకుంటే నాకు రాయండి, ఒక ఉత్తరం ద్వారా తెలియజేయండి, లేదంటే ఒక SMS, వాట్సాప్ ద్వారా ఒక మెసేజో పంపించండి. తప్పకుండా నేను మీకు జవాబిస్తా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మరొక సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని, నన్ను తన చేతులతో చక్కని రూపం ఇచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.